ప్లీజ్ డూ ఆన్ యువర్ వీడియోస్ ఇఫ్ పాసిబుల్. మీరు డ్రైవింగ్ లో ఉన్నా, లేదు అంటే ఇంకెక్కడైనా ఫంక్షన్ లో సంథింగ్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా ఇట్స్ ఓకే. బట్ రిమైనింగ్ వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందే. ఎస్, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు విన్నారు కదా నా గురించి కొంచెం. సో మై నేమ్ ఈస్ దుర్గా భవానీ. ఐమ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ టూ. ఓకే. సో ఇప్పుడు మనం అసలు సాంగ్ విన్నాం కదా మనం. సాంగ్ ఏంటి? ఫస్ట్ లైన్ ఎవరైనా పాడతారా? ఫస్ట్ లైన్ ఎవరైనా? కమాన్. రోజు వింటున్నారు కదా. ఎస్. నేమ్ ఏంటండి మీది? హిమామ్ మొహద్దీన్ మేడం. మా అమ్మ. ఓకే. ఎస్. హ్యాపీ ఈవినింగ్ మేడం. దిస్ ఇస్ ఇమాముద్దీన్ 198 బ్యాచ్, డైమండ్ గ్రూప్, రోల్ నెంబర్ 28 మేడం. ఎస్, వన్ లైన్ పాడండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. ఇది ఫస్ట్ లైన్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు, మీకు మళ్ళీ నెక్స్ట్ తీసుకుందాం, ఓకేనా? ఏ నిమిషం నీ కోసం ఆగదురా సోదర. సో అసలు మన కోసం అసలు టైం ఆగదు. ఆ సెషనే మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. సో నాకు చాలా ఇష్టమైన సెషన్. ప్రతి క్లాస్లో, ఐ మీన్ ప్రతి సెషన్, ఈ మన TTTWS ఏదైతే జరుగుతుందో దానిలో చెప్పడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇది నా స్టైల్లో ఉంటది కాబట్టి. దిస్ ఈజ్ మై ఓన్ కంటెంట్. నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు, నా మనసులో నుంచి తీసుకున్నాను. దట్స్ వై ఐ లైక్ వెరీ మచ్. సో బిఫోర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ICI అండ్ చిరంజీవి గారు, గంప నాగేశ్వరరావు గారు అండ్ గిరిప్రసాద్ సార్ ఓవర్ హియర్ అండ్ RVR సార్, ఆల్ మై డియర్ కో మెంటర్స్ అండ్ కో ట్రైనర్ స్వామి గారు అండ్ బాలకృష్ణ గారు అందరు ఇక్కడ కనిపిస్తున్నారు, అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే, వచ్చేసింది 8:12 అయింది. సో మనకి ఒక 1 hour టైం ఉంటుంది కాబట్టి ఈ 1 hour టైంని ఎవ్రీ మినిట్ మనం ఎలా యూటిలైజ్ చేసుకుందామో దాన్ని ఇప్పుడు చూద్దాం. బిఫోర్ దాట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్స్ రైట్. ఎవ్రీబడి సిట్స్ రైట్. విల్ డూ వన్ యాక్టివిటీ. ఓకే, విల్ డూ వన్ యాక్టివిటీ. నాకు ఇక్కడ అంతా నేను గ్యాలరీలో పెట్టాను, నాకు కొంతమంది కనిపిస్తున్నారు. విల్ డూ వన్ యాక్టివిటీ. డూ వాట్ ఐ సే. మై ఇన్స్ట్రక్షన్ ఈస్ డూ వాట్ ఐ సే. వి స్టార్ట్ ద యాక్టివిటీ. బికాస్ ఇప్పటి వరకు మనం చాలా వర్క్ లో బిజీ ఉంటాం. వర్క్ చేసి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చి ఉంటారు, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కుకింగ్ చేస్తారు, మన పిల్లలకి అన్ని సెట్ చేసుకోవాలి. నేను కూడా అంత తినేసి సెట్ చేసి రేపటికి వెజిటబుల్స్ కూడా సెట్ చేసి ఇక్కడికి వచ్చి సెషన్ దగ్గర కూర్చున్నాను. ఓకే. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చాలా అన్ని టాస్క్ లో ఉంటాం కాబట్టి ఇప్పుడు మన టాస్క్ అంటే మన సెషన్ కి వచ్చేసాం. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు మేక్ యూ టు ఎనర్జైజ్. సో అందరూ చక్కగా కూర్చోండి. డూ వాట్ ఐ సే. దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్. ఓకే. టచ్ యువర్ ఫోర్ హెడ్. వినిపిస్తుంది కదా? ఎస్. టచ్ యువర్ నోస్. టచ్ యువర్ చీక్స్. టచ్ యువర్ చిన్. టచ్ యువర్ హెయిర్. టచ్ యువర్ చీక్స్. అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ గేమ్ ప్లే చేయొద్దు, ఓకేనా? నేను చీక్స్ అన్నాను, నేను ఫోర్ హెడ్ మీద పెట్టాను. ఎవరు అవుట్ అయ్యారో యూ జస్ట్ లీవ్. ఓకే, అలా మీరు కూర్చోండి. రెస్ట్ ఆఫ్ దట్ నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను. ఓకే. టచ్ యువర్ చీక్స్. టచ్ యువర్ చిన్. టచ్ యువర్ ఫోర్ హెడ్. ఇంకా చీక్స్ దగ్గరే ఉన్నారు సంధ్యారాణి గారు. ఓకే. టచ్ యువర్ నోస్. టచ్ యువర్ ఇయర్స్. టచ్ యువర్ నోస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్, సూపర్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ సెల్ఫ్. మీకోసం మీరే క్లాప్స్ కొట్టుకోండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ డన్ వెరీ వెల్ ఎవ్రీబడి. ఎవ్రీబడి యూ హ్యావ్ డన్ వెరీ వెల్. సో ఏం అబ్జర్వ్ చేశారు? ఈ గేమ్లో ఏం అబ్జర్వ్ చేశారు? కమాన్, ఎనీబడి. ఎస్, శ్రీనివాస్ గారు, మీరు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు కదా, చెప్పండి మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఈ గేమ్ లో? మేడం మీరు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం. ఓకే, అందరు అలాగే ఫాలో అయ్యారా? అది నాకు కనిపించలేదు మేడం, మీరు నాకు కనిపిస్తున్నారు.
ఓకే, మీకు మీరే కనిపించారా? ఓకే ఓకే. నెక్స్ట్ విజయ గారు. నేను కనిపించాను కదా, నా గురించి చెప్పండి. విజయ గారు మాట్లాడండి. విజయ గారు మేడం, మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు, ప్లీజ్ స్పీక్ ఆన్. ఓకే, నెక్స్ట్ హిమామ్ గారు. హిమామ్ గారు, మీరు ఇందాక మాట్లాడారు కదా, సంధ్యారాణి గారికి ఛాన్స్ ఇద్దాం. సంధ్యారాణి గారు. ఓకే ఓకే మేడం. మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. సో మ్యామ్, ఏంటంటే మేము వినేది కాకుండా చూసేది కూడా చేస్తున్నాం మేడం. అంటే మీరు ఎక్కడ ఎస్ పరేడ్ అంటుంటే, మేము పరేడ్ కాకుండా మీరు నోస్ పైన ఉంటే, సో మేము అదే చేస్తున్నాం అనమాట. అది నేను అబ్జర్వ్ చేస్తాను. ఎస్ 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 మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ షేరింగ్. సో ఏం లేదు, నేను ఏం చెప్పాను, డూ వాట్ ఐ సే అన్నాను, అంతేగాని డూ వాట్ ఐ డూ అనలేదు కదా. సో నేను ఏది చెప్తే అది చేయమన్నాను. బట్ నేను కొన్ని టైమ్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఏది చేస్తే అది చేశారు. ఎందుకంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ మన మైండ్లో పెట్టుకున్నా కానీ మనకి కళ్ళ ముందు ఏది కనిపిస్తే మనం అదే ఫాలో అవుతాం. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం అన్ని కంట్రోల్ చేసుకోవడానికి అంత పాసిబుల్ కాదు, అవునా కదా? మన చుట్టూతో అన్ని జరిగేవి కూడా అన్ని మన కంట్రోల్లో ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో మన చుట్టూతో ఉండే అవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అలా ఉన్నప్పుడు మన టైంని ఎలా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎలా మన టైంని యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. Yeah, is it visible, everybody? Is it visible? Anybody, please respond. Yes, ma'am. Yes, ma'am. Yes, Yes, ma'am. yes. Yeah, thank you, sir. సో దిస్ ఈస్ అన్లాక్ యువర్ టైం. నేను టైం మేనేజ్మెంట్ అనను, ఎందుకంటే మనము టైం మేనేజ్ చేసే అంత కెపాసిటీ మనకు లేదు కదా. బట్ మనకున్న టాస్క్ ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎలా ఎక్కడ ప్రొకాస్టినేట్ చేస్తున్నామో దాన్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు. కానీ టైం ని మేనేజ్ చేసే కెపాసిటీ మనకు లేదు, ఎందుకంటే టైం ఫ్లోస్ లైక్ ఎనీథింగ్, రైట్? టైం ఫ్లో అవుతూనే ఉంది. మనం ఆగు అంటే ఆగదు, నడువు అంటే నడవదు కదండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అన్లాక్ యువర్ టైం. ఎస్, కెన్ ఐ హ్యావ్ యువర్ స్మైల్ ఎవ్రీబడి? సో మా సునీత మేడం చెప్పారు కదండి, స్మైలీ ట్రైనర్ అని. ఎప్పుడు నేను స్మైలింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సుదర్శన్ గారు మీరు నవ్వట్లేదండి, నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. హసీనా గారు మీరు కూడా. శ్రీనివాస్ గారు, ఎస్. ఇంకా హిమామ్ గారు, సంధ్యారాణి గారు, మురళీధర్ గారు. కెన్ ఐ హ్యావ్ యువర్ స్మైల్ ఎవ్రీబడి? ఎస్, సామ్రాజ్యం గారు అండ్ హసీనా గారు, వెరీ గుడ్. సో మనం ఎప్పుడైతే మార్నింగ్ లేవంగానే ఒక ప్లెజెంట్ స్మైల్ తో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ డే అంతా పాజిటివ్ గా ఉంటది. ఎనీహౌ మన ఛాలెంజెస్ ఎదురైనా కానీ మాక్సిమం మనము వాటిని ఓవర్కమ్ చేసే కెపాసిటీ మన పాజిటివ్నెస్ తో ఉంటుంది. ఛాలెంజెస్ రావు అని నేను అననండి, ఛాలెంజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, స్ట్రెస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ మనం ఒక స్మైల్ తో, ఒక ప్లెజెంట్ గా, ఒక పాజిటివ్నెస్ తో మనము ఉంటే గనక మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో అందుకే స్మైల్ అని పెట్టాను. సో అందరు ఇప్పుడు నవ్వారు కదా. ఆర్ యూ ఆల్ హ్యాపీ? ఆర్ యూ ఆల్ హ్యాపీ? మీరు ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత, ట్రిబిలిటీ టేబుల్స్ లో జాయిన్ అయిన తర్వాత మాక్సిమం హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి. మనకి ఎప్పుడైతే Yes, టైం madam. ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి ఏదో ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే బిజీగా ఉంటామో ఆ థాట్ రావడానికి ఛాన్స్ కూడా ఉండదు కదా. అవి రైట్? అవునా సామ్రాజ్యం గారు? Yes, madam. ఎస్, Yes, madam. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇప్పుడు మనకి మన లైఫ్ అనేది గాడ్స్ గిఫ్ట్, రైట్? సో మన లైఫ్ గాడ్స్ గిఫ్ట్ అని మనం అందరం నమ్ముతాం. ఆమె రైట్? అవునా కదా? నమ్ముతారండి హసీనా గారు? Yes. కదా. సో Yes, madam. దీనికి ఈ గాడ్స్ గిఫ్ట్ ఇచ్చిన మన లైఫ్ కి చాలా రిసోర్సెస్ ఇచ్చారు గాడ్, అవునా కదా? గాడ్ ఆర్ ఆల్ మైటీ ఆర్ యూనివర్స్ ఆర్ ఎనీబడి. ఓకే, రిలీజియన్ కాదండి, ఇట్స్ ఆల్ మైటీ. లైక్ ఎవరి రిలీజియన్ వాళ్ళు, ఎవరి గాడ్ వాళ్ళు. ఎవరైనా మనం ఏం నమ్ముతాం?
మనం ఏం నమ్ముతాం? మనకి గాడ్ చాలా రిసోర్సెస్ ఇచ్చారు. ఆ రిసోర్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిసోర్స్ ఈజ్ టైం. నేనేం చెప్తానంటే అన్ని రిసోర్సెస్ లో టైం అనేది ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ రిసోర్స్, మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్ అని చెప్తాను. ఎందుకంటే టైం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, టైం వాల్యూ తెలిస్తేనే మనం గోల్ పెట్టుకోగలం, టైం వాల్యూ తెలిస్తేనే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలం, టైం వాల్యూ తెలిస్తేనే మనం గోల్స్ రీచ్ అవ్వగలం. ఐ రైట్? సో టైం వాల్యూ తెలియకపోతే ఏమవుతుందండి? ఇట్స్ లైక్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. ప్రతి ఒక్కరికి 24 hours ఇన్ ఏ డే, రైట్? 24 hours ఇన్ ఏ డే ప్రతి ఒక్కరి లైఫ్. అండ్ మనం పుట్టినప్పటి నుంచి గ్రో అవుతాం, తర్వాత స్టూడెంట్, తర్వాత మనం జాబ్ చేస్తాం, తర్వాత మ్యారేజ్ అవుతుంది, తర్వాత పిల్లలు, తర్వాత ఓల్డ్ ఏజ్. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళని ఎందుకు వాళ్ళ లైఫ్ ఒక పవర్ఫుల్ గా, ఒక ఎనర్జెటిక్ గా, అంటే ఒక రోల్ మోడల్ గా ఎందుకుంటున్నారు? కొందరిది ఎందుకు అలా లైఫ్ ఎండ్ అయిపోతుంది అంటే అసలు మనకి ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనకి తెలియాలి. యు ఆర్ ఆల్ అడల్ట్స్, మీ అందరు అడల్ట్సే కాబట్టి ఆల్మోస్ట్ యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఐ బిలీవ్. కానీ ఇంకా ఇంకా ఏదో సాధించాలి అనే ఒక చిన్న తపన ఉండడం వల్లే మీరు ఇక్కడికి వచ్చారు, అవునా కాదా? ఆ చిన్న తపన, ఆ చిన్న యాంగ్జైటీ, ఆ చిన్న ఒక థాట్ అనేది లేకపోతే మీరైతే ఇక్కడికి రారు. కాబట్టి మన లైఫ్ సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలి, లేదా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మనకి ఉన్న ఏకైక అస్త్రం ఏంటండి? పవర్ఫుల్ రిసోర్సెస్ టైం. రైట్. ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుందాం? అసలు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? సెట్ యువర్ గోల్. మనం టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ గోల్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీల్ ప్రిపేర్ చేయాలండి, మన ఇంట్లో ప్రిపేర్ చేయాలి. కిచెన్లోకి వెళ్ళి మనం ఒక మీల్ ప్రిపేర్ చేయాలి, ఒక కర్రీ ప్రిపేర్ చేయాలి. నేను రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నాకు, పిల్లలకి, అందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ప్రిపేర్ చేయాలి. సో ఆ గోల్ ఏంటి? నాకు డిష్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక గోల్. ఆ డిష్ ప్రిపేర్ చేయాలి అంటే నాకు ఏం కావాలండి? నైను ఏం కావాలి? ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, రెసిపీ ప్లాన్ చేస్తాను. ఓకే, నేను ఆల్రెడీ రేపు దొండకాయ కర్రీ చేద్దామని ప్లాన్ చేసేసాను. ఓకే, ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పక్కన పెట్టేసుకున్నా నా ప్లాన్. ఎందుకంటే సెషన్ అయిపోయేటప్పుడు 10 అయిపోతుంది కదా, మళ్ళీ నేను ఆలోచించి దాన్ని తీసి అంత టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గానే నేను బిఫోర్ డేనే చేస్తాను. రేపటికి చేసుకున్నాను కదా, ఎల్లుండికి ఏంటి అని 2 days బిఫోరే నేను చేసేస్తాను వంట. ఎందుకంటే మార్నింగ్ టైం ఇస్ వెరీ క్రూషియల్, మన అందరికీ తెలిసిందే. సో అలా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. మన గోల్ ఏదైతే ఉందో అది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామండి? దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవి ప్లాన్ చేసుకుంటాం. ఐ రైట్? ఇంగ్రీడియంట్స్ లేకుండా మనకి ఏమైనా డిష్ అవుతుందా? నో, డిష్ అవ్వదు, డిష్ కంప్లీట్ అవ్వదు. సో అంటే మనం సక్సెస్ గా మనం కర్రీ ప్రిపేర్ చేయలేం, అంటే మనం డిజైర్డ్ రిజల్ట్ అనేది రాదు. ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు మన టైం గురించి మాట్లాడుకుంటే మనం గోల్ సెట్ చేసుకోవాలి. దానికి ప్రయారిటైజ్ టాస్క్, మనకు డైలీ ఏం ప్రయారిటైజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. తరువాత యాక్షన్. ఇప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను, దొండకాయ కర్రీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు తర్వాత టేక్ యాక్షన్, నేను ప్రిపేర్ చేస్తాను. అప్పుడు ప్రిపేర్ చేస్తే మీల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది, రైట్? మీల్ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి నా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. రేపు బాక్సెస్ నేను పెట్టేసుకోవచ్చు కర్రీ. దిస్ ఈస్ ద మన ఇంట్లో మనం చేసుకునేది డైలీ ఇదే కదా. అలాగే మన టైంని ప్రొడక్టివ్గా వాడాలి అంటే మనం కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ కూడా ఎలా ఉండాలి? ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఐ రైట్? బర్నింగ్ డిజైర్ అంటే ఏంటండి? మనకి కండి ఉంటుంది కదా. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఈ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో ఒక 4-5 years ముందు విన్నానండి, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. కండి మనము పచ్చి కండి కొనాలి అంటే అది తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా, 50కి 5-4 ఇస్తున్నారు. అదే దాన్ని బర్న్ చేసో లేకపోతే బాయిల్ చేసో స్వీట్ కార్నో కొనాలి అంటే ఒక్కొక్కటి 20-25 రూపీస్ అండి, మినిమం 25 రూపీస్. అదే 5-4 తీసుకోవడానికి 50 రూపీస్ తీసుకున్నప్పుడు ఒకటి మనం బాయిల్ చేసినందుకు దాన్ని ఎంత తీసుకున్నా, 25 తీసుకున్నా, అంటే మన డిజైర్ అనేది ఒక బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడే దానికే వాల్యూ వస్తుంది. అది మన మైండ్లో ఎప్పుడు మన మైండ్ సెట్ అలాగే ఉంచుకోవాలి. అలా అయితేనే మనం గోల్స్ అనేవి రీచ్ అవుతాం. సో ఇదంతా కాదు, ఓకే గోల్ సెట్ చేసేసుకున్నాం, దాని ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకున్నాం, బర్నింగ్ డిజైర్ ఉంది, మనం అచీవ్ చేస్తున్నాం. బట్ అసలు మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? నేను అసలు టైం గురించి మాట్లాడేటప్పుడు నేనేమనుకుంటానంటే అసలు మనం ఫస్ట్ టైం గురించి మాట్లాడుకోక ముందు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి అనేది నా ఒపీనియన్. సో దాంట్లో ఏంటంటే అసలు టైం బాగా ఉపయోగించుకోవాలంటే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో మనకి తెలియాలి. ఐ రైట్? అవునా కదా?
మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కావాలి అంటే ఆ ప్రాబ్లం ఎలా వచ్చిందో అనేది మనం ఎనలైజ్ చేసినప్పుడు మనకి సొల్యూషన్ వస్తుంది. అదే మనం సొల్యూషన్ సైడ్ ఆలోచించకుండా ప్రాబ్లం గురించి ఆలోచించామనుకోండి, మనకి ఇంకా సొల్యూషన్ రావడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. సో మనం ఏం చేయాలి అంటే అసలు టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో దాని గురించి ఆలోచించాలి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఫస్ట్ ఐ గివ్ యూ 1 minute టైం. ఐ కీప్ మై టైమ్. ఈ 1 minute టైంలో మీరు ఒక మీ డే షెడ్యూల్ ఏంటో రాయండి. నేను టైం పెడుతున్నాను ఇక్కడ, బికాస్ మనం టైం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టైం పెడుతున్నాను. ఏంటి, అర్థమైందా? ఐ గివ్ యూ 1 minute టైం. మీ డే షెడ్యూల్ అంటే క్లియర్ గా రాయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ మీరు వంట ఎప్పుడైపోతుంది, లేకపోతే వర్క్ ప్లేస్, లేకపోతే జెంట్స్ అయితే మీరు మార్నింగ్ ఎప్పటి నుంచి వెళ్తారు, ఈవినింగ్ ఏం చేస్తారు, అలా జస్ట్ సింపుల్ గా రాయండి. 1 minute టైం స్టార్ట్. మీ డే షెడ్యూల్. ఎస్, టైమ్ అప్. ఎస్, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీ డే షెడ్యూల్ నాకు జస్ట్ చెప్పండి. 30 seconds లో చెప్పాలి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, సామ్రాజ్యం గారు హ్యాండ్ రైస్ చేశారు. ఎస్ మ్యామ్. బట్ 6 o'clock లేస్తానండి నేను. ఓకే. ఓకే, 6 నుంచి 10 వరకు టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేస్తాం. 10 to 12 పూజ చేసుకుంటానండి. వావ్, సూపర్. 2 hours పూజ చేస్తారా మ్యామ్? సూపర్. ప్రస్తుతం హనుమాన్ చాలీసా చదువుకుంటున్నానండి నేను. ఓకే, మామూలు అప్పుడైతే అంత టైం పట్టదు. తర్వాత 12 to 1 ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా. 1 to 2 ఓకే. ఫుడ్ కానీ అదంతా కంప్లీట్ అయిపోయింది. 2 to 4 చిన్న చిన్న వర్క్స్ కానీ లేకపోతే స్లీపింగ్ కానీ. తర్వాత 5 to 8 మళ్ళీ ఇంట్లో వర్క్ అట్లా చేసుకొని 8కి క్లాస్కి అటెండ్ అవుతున్నాను మేడం. 8 to 10 యా, తర్వాత ఇంకా సూపర్ క్లోజ్. సూపర్. మీరు మరి అసైన్మెంట్స్ ఎప్పుడు థ్యాంక్ యూ మేడం. చేస్తారండి? అసైన్మెంట్స్ టైం చెప్పలేదు నాకు. అసైన్మెంట్స్ ప్రస్తుతం నేను చేయట్లేదు మేడం గారు, నేను అడుగుతున్నానండి. దాని డైరెక్షన్స్ నాకు అండర్స్టాండింగ్ కాలేదు మేడం, ఓకే. అడుగుతున్నానండి. అయితే మీరు ఇప్పుడు పెట్టుకోవాల్సింది ఏంటి? మీరు అసైన్మెంట్స్ చేసే గోల్ పెట్టుకోవాలన్నమాట ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత. చూస్తున్నానండి, నేను ఈ నోట్స్ రాసుకున్నది డే టైం చూస్తున్నాను 2 తర్వాత. కాకపోతే అసైన్మెంట్స్ కి నాకు ఒక మోడల్ కావాలని అడుగుతున్నా. సార్ని అడిగాను ఈరోజు. సునీత మేడం ఓకే. గారు రేపు కొంచెం నాకు అడ్వైస్ చేస్తానని చెప్పారు మేడం. ఓకే, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ. డైరెక్షన్స్ ఇస్తానని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఎవరైనా నెక్స్ట్ మెయిల్ అండి, మెయిల్ ట్రైనీస్ ఎవరైనా ఒక్కళ్ళు షేర్ చేయండి. ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? ఎస్, సత్యబాబు గారు ప్లీజ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. Okay, madam. Now is it audible, madam? ఎస్ ఎస్, యు ఆర్ ఆడిబుల్. Yes, madam. Yes. First, wake up, madam. యా. Prepare for the day session. I'm basically a teacher preparing for the base teaching on the day, and then daily routine, completion of the daily routine, and set out for the job, and then attending the job and completing the session. Uh, After that, come back and fresh up and eating something and
preparing for the next day, preparing for the next day class, and preparing notes and preparing something. And after that, watching television news, especially, and then bedtime. That's it. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీ షెడ్యూల్ ఏమవుతుంది అని. ఓకే, మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము దీని గురించి. ఇప్పుడు నేనేమంటాను అంటే మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇన్ దాట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనకి చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం, మనకి ఆ సెషన్ కూడా ఉంటుందండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దానిలో ఏంటి ఇంపార్టెంట్ అంటే రెస్పాండ్, రియాక్ట్. మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా, దాట్ అండర్స్టాండ్. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రెస్పాండ్ ఆర్ రియాక్ట్. మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరైనా హస్బెండ్ కానీ లేకపోతే వైఫ్ కానీ పిల్లలు కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయితే మనకి ఆ థింగ్ అంటే ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఆ చిన్న గొడవ కానీ అది ఎక్కువ రోజులు అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతాయో అక్కడ జస్ట్ పాజ్ తీసుకున్నప్పుడు మనకి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో ముందు నేనేం చెప్పాను, మనం రెస్పాండ్ అవుతున్నామా రియాక్ట్ అవుతున్నామా, వీ హ్యావ్ టు చెక్ ఇట్. రెస్పాండ్ అంటే ఇట్స్ ఎ పాజిటివ్, అంటే మనం కొంచెం పాజ్ తీసుకుంటే మనం రెస్పాండ్ అవుతాం. రియాక్ట్ అంటే ఎమోషనల్ గా అంటే ఎగ్జైట్ అయిపోవడం కానీ బాగా లైక్ స్ట్రెస్ తీసుకోవడం కానీ మనం అరవడం కానీ లేకపోతే సంథింగ్ వర్డ్స్ మనం అవి బాగా గట్టిగా మాట్లాడడం కానీ ఇవన్నీ రియాక్షన్ అన్నమాట. మన టైం వేస్ట్ కాకూడదు అంటే నేనేం చెప్తాను అంటే మనం ఎప్పుడు ఏ సిచ్యువేషన్ కి రెస్పాండ్ మాత్రమే అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ట్రైనీస్. ఆ రెస్పాండ్ అవుతున్నామా రియాక్ట్ అవుతున్నామా అనేది వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే, సో ఎందుకంటే రియాక్ట్ అవ్వడం ఇట్స్ ఎ కామన్ ఫర్ హ్యూమన్స్, రైట్? సో ఆల్ ద టైం రెస్పాండ్ అవుతాము అంటే నేను ఎవరిని నమ్మను కదా. మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, బట్ మనం ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం వాటిని ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మెమరీ అండ్ ఫర్గెట్. చెప్పండి, గుర్తుంచుకోవడం ఇంపార్టెంటా మర్చిపోవడం ఇంపార్టెంటా? మై నో ఎనీబడి? మురళీధర్ గారు చెప్పండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, మెమరీ అనేది ఏంటంటే అవసరమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఫర్గెట్ అంటే కొన్ని విషయాలని మర్చిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. అది ఎస్ ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో నేనేమంటాను అంటే మర్చిపోవడమే ఇంపార్టెంట్ అనేది నేను అంటాను ఫస్ట్. అంటే మన టైం సేవ్ అవ్వాలి అంటే ఎమోషన్స్ విషయంలో మర్చిపోవడమే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని విషయాలు మర్చిపోవాలి, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ అవుతామో అప్పుడు మాత్రం మనం మర్చిపోవాలి. ఆమె రైట్? అవునా కాదా? మిగతావన్నీ గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎమోషనల్ గా ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతామో, ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఎప్పుడైతే హర్టింగ్ ఫీల్ అవుతామో, ఎప్పుడైతే గొడవ అవుతుందో, ఎప్పుడైతే మనం ఎక్కువ బాగా రియాక్ట్ అవుతామో అలాంటివి మాత్రం మనం మర్చిపోవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడు మన హార్ట్ ని మైండ్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మన హార్ట్ ని మైండ్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తామో మన టైం అనేది సేవ్ అవుతుంది, టైం అనేది వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ స్పెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్. మీరు టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నారా, స్పెండ్ చేస్తున్నారా? చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్? ఎనీబడి ప్లీజ్? ఎనీబడి? స్పెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్? నా సెషన్ మోస్ట్లీ ఇంటరాక్షనే ఉంటుందండి. నాకు ఇంటరాక్షన్ చేస్తేనే మీ చేత ఆన్సర్ చెప్పిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. ఎనీబడి రెస్పాండ్ అవ్వండి. ఎస్ మ్యామ్. ఎస్ హసీనా మ్యామ్. Ma'am, happy evening, ma'am. This is Hasina from Shining Stars Group. ఏదైనా పని చేసినప్పుడు దాని వల్ల మీకు అది వర్త్ అయితే అది ఇన్వెస్ట్ చేసినట్టు, యు గాట్ ద రిటర్న్ అన్ను. అది సక్సెస్ఫుల్ అవ్వకపోతే దాన్ని స్పెండ్ చేసినట్టు, మీన్స్ యూ హావ్ వేస్టెడ్ యువర్ టైమ్ అండ్ యూ నీడ్ టు అగైన్ స్పెండ్ దట్ టైమ్ టు గెట్ ఇట్ బ్యాక్, అచీవ్ ఇట్ బ్యాక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్.
ఎస్. స్పెండింగ్ అని ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? మనం ఇన్వెస్టింగ్ అంటే ఇన్వెస్టింగ్ అనే వర్డ్ మనం వింటూ ఉంటాం కదా, ఈ రెండు వర్డ్స్ మనం వింటూనే ఉంటాం. అసలు ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే మన బిజినెస్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ విల్ గెట్ ద ప్రాఫిట్, రైట్? అవునా కదా? మోస్ట్లీ మనం ప్రాఫిట్ కోసమే ఇన్వెస్ట్ చేస్తాం, లాస్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయం కదా. సో అలాగే మన స్పెండింగ్ అంటే ఇట్స్ లైక్ స్పెండింగ్. మనం దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయం. స్పెండ్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయము, ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఐ యామ్ రైట్? ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? వెరీ గుడ్. సో మనం ఎప్పుడైనా నేను దీని దగ్గర ఏం మాట్లాడతానంటే ఫ్యామిలీ గురించి చెప్తాను. సో ఫ్యామిలీ దగ్గర మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నామా, స్పెండ్ చేస్తున్నామా? అంటే మనం ఇంట్లో ఉంటున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అయితే మొబైల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామా, లేకపోతే సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామా, టీవీ చూస్తున్నామా, వంట చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? దట్ ఈస్ నాట్ ఇన్వెస్టింగ్ ద టైం. అలాగే మన వర్క్ ప్లేస్ లో కూడా తొందరగా వర్క్ చేసేయాలని చెప్పి అలా అలా చేసేస్తూ ఉంటారు, అలా టైం స్పెండ్ అయిపోతూనే ఉంటది, కానీ అవుట్పుట్ మాత్రం ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఎందుకు అంటే మనం టైం అనేది ఇన్వెస్ట్ అంటే కాన్షియస్ గా చేయాలన్నమాట. బై డిఫాల్ట్ గా మనం ఏదైనా జరిగిపోతుందండి, ప్రతి ఒక్క మనిషికి డిఫాల్ట్ గా జరిగిపోతుంది. మనం కూర్చున్నా జరిగిపోతుంది, నుంచున్నా జరిగిపోతుంది, వర్క్ చేసినా జరిగిపోతుంది, చేయకపోయినా జరిగిపోతుంది. ఐ మీన్ రైట్? బట్ మనం డిజైన్ చేసుకోవాలి అంటే ఒక డేని కానీ మన లైఫ్ ని కానీ డిజైన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కటి మనం కాన్షియస్ గానే చెయ్యాలి. సో అలా ఎప్పుడైతే మనం టైం అనేది ఇన్వెస్ట్ గా ఒక ప్రొడక్టివ్ గా మనం చేస్తామో our family will be happy, you also will be happy, and in office also we'll get a result, everything will be happy. అది మనం కాన్షియస్ లో చేయాలి. ఒక్కొక్కసారి మనకు తెలీదు, బట్ మనం ఇవన్నీ నేను ఎందుకు టచ్ చేస్తానంటే దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ ఆర్ షెడ్యూల్, డే షెడ్యూల్. నెక్స్ట్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. మనం క్వాలిటీ అంటే ఏంటి, క్వాంటిటీ అంటే ఏంటి? ఎనీబడి ప్లీజ్. బిస్మిల్లా గారు చెప్పండి, షేక్ బిస్మిల్లా గారు. క్వాలిటీ క్వాంటిటీ మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. క్వాలిటీ నాణ్యత, క్వాంటిటీ వెయిట్. ఎస్, క్వాంటిటీ ఇస్ వెయిట్, క్వాలిటీ ఇస్ నాణ్యత. మోత ఓకే, ఇప్పుడు మనము ఎంత టైం చేస్తే ఎంత క్వాలిటీగా చేస్తే, ఇప్పుడు ఎంత టైం చేస్తున్నామా అనేది ఇంపార్టెంటా, ఎంత క్వాలిటీగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్? మే ఐ నో దట్? ఎస్ ఎస్. ఎస్, ఎంత ఏంటి సార్ క్వాలిటీగా చెప్పండి. చేస్తున్నాం, ఎంత క్వాలిటీగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, నాట్ యాజ్ ఎస్, క్వాంటిటీ. ఎంత క్వాలిటీ. మనం క్వాలిటీ అంటే ఏంటండి, ప్రతి దాంట్లో క్వాలిటీ చూస్తాం. మనం పాలు పోయించుకుంటే క్వాలిటీ చూస్తాం, లేకపోతే బయట ఏదైనా కొనుక్కుంటే క్వాలిటీ చూస్తాం, మన క్లోత్స్ లో క్వాలిటీ చూస్తాం, ప్రతి ఒక్క దాంట్లో క్వాలిటీ చూస్తాం కదా. సో మనం ఎప్పుడు అది కాన్షియస్ గా ఉండాలి, ఎంత టైం చేస్తున్నామని కాదు, దానిలో ఎంత క్వాలిటీ మనం వర్క్ చేస్తున్నాం, ఆఫీస్ నాము అనేది చాలా ఇంపార్టెంట్. అలా మనం అవేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మన టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ వర్క్. మనం అన్ని టైమ్స్ హార్డ్ వర్క్ అంటే వర్కౌట్ అవ్వదు, ఇట్ షుడ్ బి ఏ స్మార్ట్ వర్క్ ఆల్సో. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ రాదు, ఓన్లీ స్మార్ట్ వర్క్ చేస్తేనే సక్సెస్ రాదు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ టుగెదర్ ఈక్వల్ టు సక్సెస్. ఈ రెండు మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే స్మార్ట్ వర్క్ చేయడం అంటే ఏంటి, నేను రేపు వంట చేయాలి అంటే మనం లేడీస్ కాబట్టి అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేపు వంట చేయాలంటే ఈ రోజంతా నేను కట్ చేసి పెట్టుకుని అవన్నీ రెడీ చేసుకుంటేనే స్మార్ట్ అయిపోతుంది, రేపు పొద్దున వంట చేసేస్తాను, రైట్? లేకపోతే నేను రేపు మార్నింగ్ లేవంగానే తీసి రేపు మార్నింగ్ లేవగానే చూసి అదంతా హార్డ్ వర్క్ అయిపోతుంది. ఐ రైట్? సో అంటే ఎక్కువ హార్డ్ వర్క్ అయిపోతుంది. వంట చేయడం మీన్స్ వర్క్, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం మార్నింగ్ అయితే. అలాగే ఇప్పుడు మెయిల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలంటే రేపు ఏది అవసరం అనేది ఈ రోజే సెట్ చేసుకోవాలి. వాళ్ళు కార్ కానీ బైక్ కానీ స్కూటీ కానీ వెళ్ళాలి అంటే పెట్రోల్ ఉందా లేదా, లేకపోతే డీజిల్, లేకపోతే మనం అవన్నీ సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి రేపు టైం వేస్ట్ అవ్వదు, రైట్? అలా కొన్ని స్మార్ట్ వర్క్స్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ టేక్ బ్రేక్స్. టేక్ బ్రేక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ట్రైనీస్. మన లైఫ్ లో మనం చెయ్యనిది ఏది అయినా ఉంది అంటే ఈ బ్రేక్స్. బ్రేక్స్ అయితే తీసుకో మోస్ట్లీ, అవునా కాదా? ఎవరు నేను చక్కగా బ్రేక్ తీసుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అంటే నేను చక్కగా నేను టైం ఇచ్చుకుంటున్నాను నాకు అన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఉన్నారా? శ్రీనివాసరావు గారు, ఎస్ సార్ చెప్పండి. మీరు టైం ఇచ్చుకుంటున్నారా సార్? ఏం చేస్తారు సార్ మీరు?
సార్ చెప్పండి. మేడం నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎప్పుడు టైం తీసుకుంటున్నారు నేను సార్ ఎర్లీ మీకు? మార్నింగ్ 8 o'clock. ఓకే, మీరు టైం అంటే బ్రేక్ తీసుకుంటున్నారా వర్క్ కి? వర్క్ కి బ్రేక్ లంచ్ టైం మేడం. లేదు సార్, అది లంచ్ టైం అంతే, లంచ్ టైం అంతే. మీరు బ్రేక్ తీసుకోలేదు, లంచ్ టైం. ఇంకా ఎప్పుడైనా బ్రేక్ తీసుకుంటున్నారా? నేను చెప్తాను దాని గురించి, నెక్స్ట్ చెప్తా. ఓకే, మనము ఖచ్చితంగా బ్రేక్ వర్క్ కంటిన్యూ వర్క్ నాది. ఎస్ సార్, ఎస్. మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిట్టింగ్ వర్క్ అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనం లేచి మూవ్ అవుతూ ఉండాలి. లేదు స్టాండింగ్ వర్క్ అయితే మనం మన బాడీ కాన్షియస్ గా చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే క్యాజువల్ గా చేయడం కాదు, కాన్షియస్ గా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, వీ హ్యావ్ టు టేక్ ద బ్రేక్స్. అప్పుడు మాత్రమే మనకి టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, కష్టపడి 30 years 40 years మార్నింగ్ లేచి వంట చేసి పిల్లలకి అన్ని రెడీ చేసేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ రెడీ చేసేసి వాళ్ళు బిజీ అయిపోయి జాబ్ చేసే వాళ్ళైతే జాబ్, ఇంట్లో ఏదైనా వర్క్ చేసే వాళ్ళైతే ఇంట్లో వాళ్ళు, బిజినెస్, ఇవన్నీ చేసేస్తారు బ్రేక్ తీసుకోకుండా. 40 years తర్వాత కనిపించేస్తుంది మనకి. ఇప్పుడైతే 40 years కూడా అవసరం లేదు, 30 years కి కనిపించేస్తుంది. రైట్? సో అంటే మన గురించి మనం ఆలోచించుకోం, మన గురించి మనం ప్రయారిటీ తీసుకోం. బట్ మనం ఖచ్చితంగా టైం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు జెంట్స్ కూడా పాపం వాళ్ళకి కొన్ని అకార్డింగ్ టు ద ఆఫీసెస్ అనమాట. ఇప్పుడు స్కూల్ వాళ్ళు కానీ ఇంకెవరైనా ఆఫీస్ వాళ్ళు, ఫార్మా వాళ్ళు, వీళ్ళందరికీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. అంటే ట్రావెలింగ్ చేస్తారు, చాలా బిజీగా ఉంటారు. బట్ మీరు ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, మదర్, ఫాదర్ ఆర్ ఎనీ మేల్ ఆర్ ఫిమేల్, వీ హ్యావ్ టు టేక్ ద బ్రేక్ డ్యూరింగ్ ద డే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బ్రేక్ తీసుకోలేదు అనుకోండి, ఒక 10 years 15 years 20 years 30 years తర్వాత మనలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మనం కొంచెం ఎక్కువ సంవత్సరాలు చక్కగా వర్క్ చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ద బ్రేక్స్ రైట్ నౌ. నెక్స్ట్, డిస్ట్రాక్షన్స్. మనం ఎక్కడ డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉండాలి అంటే చూసుకోవాలి. ఇప్పుడు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఫోన్ పట్టుకుంటే చాలు, మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు రీల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎఫ్బి చూస్తే చాలు వచ్చేస్తుంది, వాట్సాప్ చూస్తే స్టేటస్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వాట్సాప్ ఛానల్స్, ఎన్ని కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రపంచమే మన చేతిలో ఉంది కదా. బట్ మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, మనకి ఏది అవసరమో అదే. మనం మనల్ని ఫోన్ వాడుకుంటుందా, ఫోన్ ని మనం వాడుకుంటున్నామా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ట్రైనీస్. ఓకే, కాన్షియస్ గా చేయాలి. ఓకే, సో అలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటే ఏమైపోతుంది, ప్రొకాస్టినేషన్ అయిపోతుంది, మన పనంతా ప్రొకాస్టినేషన్ అయిపోతుంది. రైట్? ప్రొకాస్టినేషన్ అంటే పెండింగ్ పడిపోతూ ఉంటది. అప్పుడు పెండింగ్ పడిపోతే ఏమవుతుంది, అది ఈఎంఐ లాగా అయిపోతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంటది కదా, క్రెడిట్ కార్డు మనం కట్టకుండా ఎవ్రీ మంత్, నాకైతే ఐడియా లేదు, బట్ చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారు కదా. సో 1 month 2 months, ఒక 1 month కట్టకపోయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే బాగా పెరిగిపోతుంది. సో అలాగే ప్రొకాస్టినేషన్ చేస్తే ఒకటేసారి వర్క్ ఎక్కువైపోతుంది, మనం దాన్ని కంప్లీట్ చేయలేం, మనం గోల్స్ అచీవ్ అవ్వలేం. ఓకే, సో నెక్స్ట్, సే నో. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సే నో. మనం ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అంటే నో చెప్పకపోతేనే టైం వేస్ట్ అవుతుంది. ఆ నో చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారో, చెప్పలేని వాళ్ళు ఎవరున్నారో లెట్ మీ నో. నేనైతే చెప్పలేనండి, బట్ ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేర్చుకుంటాను. బిఫోర్ 2019, బిఫోర్ కోవిడ్, ఐ ఎనేబుల్ టు సే నో. ఆ నో చెప్పాలంటే నేను ఎక్కువ ఆలోచించేదాన్ని, ఆ ఎక్కువ ఆలోచించడం వల్ల నాకు స్ట్రెస్ వచ్చేసేది. అంటే ఏదైనా చిన్నవైనా. ఎవరు? హసీనా గారు చెప్పండి, నో చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్, ఇస్ ఇట్ మీ? నో చెప్పలేను మ్యామ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ వోంట్ సే నో. ఎస్, అది మనం అలవాటు చేసుకోవాలి. ఓకేనా, వెరీ గుడ్. ఇంకా నో ఎవరు చెప్పగలరు? యాజ్ ఏ ఫీమేల్ నో అని అయితే చెప్పలేం మేడం, అన్ని యాక్సెప్టబుల్, అడ్జస్టబుల్. నో అడ్జస్ట్ అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ లిమిట్ మ్యామ్, అది చాలా నేర్చుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఎవరు నో చెప్పగలను? అలా చెప్పలేని సందర్భాల్లో చాలా స్ట్రెస్ లోకి కూడా వెళ్ళిపోతుంటాను. టైం వేస్ట్ అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డైరెక్ట్ గా నో చెప్పలేదు, బట్ మనం ఆర్ట్ ఆఫ్ సే నో అనేది ఒక సెషన్ ఉంటుంది. అది ఆ ఆర్ట్, అదొక ఆర్ట్ అనమాట. అది అందరికీ రాదు, బట్ మనలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ ఎ బెటర్మెంట్, రైట్? సో ప్రాక్టీస్ చేస్తే కొంచెం కొంచెం బెటర్ అవుతుంది. పర్ఫెక్ట్ అవ్వలేకపోయినా బెటర్ అయితే అవుతుంది.
ఆబ్వియస్లీ సో మ్యామ్ వీ ఐ నీడ్ ఇట్. థింక్ ఎవరికి నో చెప్పడం రాదు అనుకుంటా ఇక్కడ. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. మనకి స్ట్రెస్ తగ్గాలి, మనం హెల్దీగా ఉండాలి, ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్, రైట్? ఎస్. సో సే నో, ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ నో చెప్పకూడదు అనేది మనం విజ్డమ్ పెట్టి ఆలోచించాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ అయిపోయింది ఇక. ఇప్పుడు అవన్నీ, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఏంటంటే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ విల్ గివ్ యూ 30 seconds టైం. వీటన్నిటిలో మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో యూ జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ డౌన్. ఇక్కడే ఉంటాయి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి, మీరు రాయండి. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో, వీటన్నిటిలో ఎక్కడ మీరు టైం వేస్ట్ అవుతుందో యూ జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ డౌన్. అట్లీస్ట్ 1 or 2 ఖచ్చితంగా ఉంటాయి. రాసేసారా? 30 seconds time I'm giving. This is time management. Unlock your time. సో ఇది తెలిస్తే మన టైం ఎక్కడ లాక్ అయిపోతుందో మనకు తెలిసిపోతుంది. ప్లీజ్ రైట్ డౌన్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటంటే, ఓకే మనకి ఇప్పుడు ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందో మనకు తెలుసు. కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం, అవి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన డే, నేనేం చెప్తాను అంటే మన డే ఖచ్చితంగా కొన్ని థింగ్స్ అయితే, కొన్ని టాస్క్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే స్పిరిచువల్ టైం. మీరు ఎవరు లేవంగానే స్పిరిచువల్ టైం ఇస్తున్నారు? టైప్ ఇన్ ద చాట్ విండో. ఎవరు స్పిరిచువాలిటీకి టైం ఇస్తారు? స్పిరిచువాలిటీ అంటే పూజ చేసేయడమనో, టెంపుల్కి వెళ్ళడమో అలా కాదు. అట్లీస్ట్ మీరు లేవంగానే ప్రేయర్ చేయడం, లేవంగానే మీతో మీరు కనెక్ట్ అవ్వడం, లేవంగానే మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం, అలా అట్లీస్ట్ మెడిటేషన్ చేయడం, ఒక 5 minutes అయినా ఎవరు చేస్తున్నారు? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ విండో. హసీనా గారు ఎస్, వెరీ గుడ్. శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైస్ చేస్తారంటే శ్రీనివాసరావు గారు కూడా చేస్తున్నారు, వెరీ గుడ్. అలా స్పిరిచువల్ టైం అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ సోల్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ హయ్యర్ పవర్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ ఆల్ మైటీ, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ యూనివర్స్. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అది 5 minutes చేస్తారా, 10 minutes చేస్తారా, 15 minutes చేస్తారా, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, ప్లీజ్ ఇప్పటి వరకు చేసిన వాళ్ళైతే ఓకే, కానీ రేపటి నుంచి నా ఈ సెషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, నేను ఎందుకు ఈ సెషన్ తీసుకుంటాను అంటే, నా సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు మార్నింగ్ రొటీన్, వాళ్ళ డే స్టైల్ ఖచ్చితంగా మారాలి అనేది, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్, దట్ ఈస్ మై విజన్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టైం. ఎవరు ఫిజికల్ ఫిట్నెస్ కి టైం ఇస్తున్నారు అంటే, ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏదో మనము పెద్దగా జిమ్కి వెళ్ళిపోవడమో, లేకపోతే లైక్ డంబుల్స్ ఎత్తేయడమో, లేకపోతే బాగా ఎక్సర్సైజ్ చేయడమో, ఏరోబిక్స్ చేయడమో అలా కాదు. అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes అయినా మన ఫిజికల్ ఫిట్నెస్ టైం ఇవ్వాలి. ఇదంతా డే షెడ్యూల్, ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా మీరు ఫిజికల్ ఫిట్నెస్ టైం ఇవ్వాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీకు ఏది కంఫర్టబుల్లో దానికి మాత్రం మీరు ఫిజికల్ ఫిట్నెస్ టైం ఖచ్చితంగా ఇవ్వాలి. అది కూడా టైం అయితే నేను ఇవ్వను, జస్ట్ టాస్క్ ఇస్తాను. అది 5 minutes 10 minutes 15 minutes యువర్ విష్. నెక్స్ట్ స్టడీ ఆర్ వర్క్ టైం. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి కదా. మనము ఖచ్చితంగా వర్క్ చేయాలి, వర్క్ చేస్తేనే మనం సర్వైవ్ అవుతాం కాబట్టి ఇట్స్ కామన్. అది మనము చేయకుండా ఉండము, ఇట్స్ కంపల్షన్ ఫర్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఫ్యామిలీ టైం. నేను ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక క్వాలిటీ టైం అనేది నేను ఇస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోస్ ఆఫ్ చేసేసారు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఇక్కడ? ఎస్, 3 participants, షేక్ హసీనా గారు, శ్రీనివాస్ గారు అండ్ హిమం గారు. ఎస్, క్వాలిటీ టైం ఇస్తున్నారా ఫ్యామిలీకి? క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎవరైతే ఇవ్వట్లేదో మీరు ఖచ్చితంగా క్వాలిటీ టైం ఇవ్వండి. ఫ్యామిలీ టైం అది 10 minutes ఇస్తారా, 15 minutes ఇస్తారా, అది కూడా మీ ఇష్టం. 10 minutes అని ఇవ్వండి చాలు, కానీ క్వాలిటీ టైం కావాలి.
మీరు డిస్కస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ బాగుంటుందో అప్పుడే మన రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎప్పుడైతే మన రిలేషన్షిప్స్ బాగుంటాయో అప్పుడే మన టైం అనేది ప్రొడక్టివ్గా వాడతాం. ఐ రైట్? ఎస్. నెక్స్ట్, పర్సనల్ టైం. ఎంతమంది పర్సనల్ టైం తీసుకుంటున్నారో చెప్పండి. ఎంతమంది పర్సనల్ టైం తీసుకుంటున్నారు? అంటే మీకు ఇష్టమైన పని ఏ చేస్తున్నారు? హిమామ్ గారు, శ్రీనివాస్ గారు, బోత్ ఆర్ గుడ్ అండి. మీరు చాలా బాగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బిస్మిల్లా గారు, హసీనా గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రీతం, వెరీ గుడ్. పర్సనల్ టైం అంటే ఏంటంటే మీరు ఏది చేస్తే హ్యాపీగా ఉంటారో, రోజంతా మనకి వర్క్, బిజీ షెడ్యూల్ అంతా ఉంటాం. ఏదైతే మనం చేస్తే యాక్టివ్గా ఉంటామో, ఏదైతే మనం చేస్తే ఎనర్జైజ్గా ఉంటామో అదే పర్సనల్ టైం. ఒక బుక్ చదువుతారా, ఒక కోట్ చదువుతారా, లేకపోతే డాన్స్ చేస్తారా, సాంగ్స్ వింటారా, మూవీ చూస్తారా, లేకపోతే ఏది చూస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే ఒక స్పిరిచువల్ వీడియోనో, ఒక మోటివేషనల్ వీడియోనో ఏదైనా చూస్తే, లేకపోతే ఒక కొత్త విషయం నేర్చుకుంటేనో ఐ బి వెరీ హ్యాపీ. ఖచ్చితంగా డేలో ఒక కొత్త విషయమైనా నేను నేర్చుకుంటానండి, ఖచ్చితంగా నేర్చుకుంటాను. సో అది నాకు హ్యాపీ అన్నమాట. నేను ఖాళీగా కూర్చుని రిలాక్సేషన్గా కూర్చుంటే నాకు టైం వేస్ట్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఏదైనా ఒక పని చేసిన ప్రొడక్టివ్గా చేసినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ వస్తుందో దట్ ఈస్ ద పర్సనల్ టైం. మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుందా, ఏదైనా మీ ఇష్టం. నెక్స్ట్, కెరీర్ ఇంప్రూవ్మెంట్ టైం. మీరు మీ కెరియర్లో ఇంప్రూవ్మెంట్ టైం మీరు పెడుతున్నారా? ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా. ఏఐ టూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాము? మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. ఐ రైట్? నేను ఇప్పుడు జూమ్ వాడను అంటే మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు కదా. మీరు అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే డే బై డే చాలా అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్కి తగ్గట్టు మనం అడాప్టబిలిటీగా ఉండాలి. అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో మన లైఫ్లో ఖచ్చితంగా గ్రో అవుతాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కావాలంటే ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా మీరు రేపటి నుంచి ఇప్పటి వరకు ఫాలో అయితే ఓకే. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే, ఏ ఒక్కటి దీంట్లో ఫాలో అవ్వకపోతే దాన్ని మీరు యాడ్ చేసుకోండి. కెరీర్లో అండి, మనం ఏదైనా వర్క్ చేసే విషయంలో మనం అప్డేట్ అవ్వకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. ఓకే, ఒకవేళ ఏం వర్క్ చేయట్లేదు, బిజినెస్ చేసే వాళ్ళంటే ఓకే, ఏం వర్క్ చేయట్లేదు, హోమ్ మేకర్ పర్లేదండి, మీరు ఎలా అప్డేట్ అవ్వాలి, ఇంట్లో వర్క్స్ ఎలా స్మార్ట్గా చేయాలి, లేకపోతే వంట ఇంకెంత స్మార్ట్గా చేయాలి, ఇంకెంత మంచి ఇంగ్రీడియంట్స్ వేయాలి, అది కూడా అంతే. ఓకే, ఇంట్లో ఉండే వాళ్ళైనా మనం చేసే టాస్క్, మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాము, లేకపోతే మన రిలేషన్షిప్స్ని ఎలా మనం బిల్డ్ చేస్తున్నాము, ఇలాంటి విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ ప్లాన్ యువర్ టైం, సమ్వన్ ఎల్స్ విల్ హెల్ప్ యూ టు వేస్ట్ ఇట్, రైట్? మన టైంని మనం ప్లాన్ చేసుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి టైం అయితే మనది వేస్ట్ చేస్తారు. ఇదైతే 100కి 200% మన అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడైతే మనకు సక్సెస్ రావాలి అంటే ప్లానింగ్ ఉండాలి. నేను చెప్పాను కదా, రేపు వంట చేసుకోవాలంటే ఈ రోజే ప్లానింగ్ ఉండాలి, రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ రోజే మనకు ప్లానింగ్ ఉండాలి కదా. ప్లానింగ్ లేకపోతే డైరెక్ట్ ఆఫీస్కి, డైరెక్ట్ కిచెన్లో వెళ్తే మనం అంతా వర్కౌట్ అవ్వదు. అంటే టైం వేస్ట్ అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది, బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్లస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్. మనం సక్సెస్ అవ్వాలి అంటే ప్లానింగ్ ఒక్కటే కాదు, ప్రాక్టీస్ కూడా అవసరం. నెక్స్ట్, మీకు ఇప్పటి వరకు మీ టాలెంట్ ఉంటే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు నేను ఇంకేమైనా చెయ్యాలి, ఇంకేమైనా సాధించాలి అని మీకుంటే మీలో టాలెంట్ బయటకు తీసుకురండి. ఆ టాలెంట్ బయటకు తీసుకొచ్చినప్పుడు మీలో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సరే, మీలో నాకు ఈ ఒక టాలెంట్ ఏంటో అర్థం కావట్లేదు అంటే మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్ట్ ద టైమ్ ఈక్వల్ టు టాలెంట్. నాకు ఈ ఫార్ములా ఎప్పుడో నేను ఒక 6 years ఎక్కడో విన్నాను, నేను చాలా ఇష్టం నాకు ఇది కూడా, అందుకే చెప్తాను. చాలా మందికి వాళ్ళ టాలెంట్ ఏంటో తెలీదు. సరే, టాలెంట్ లేదు అనుకుందాం, ఎలా చేయాలి, ఎలా వస్తుంది టాలెంట్? మనకి ఇంట్రెస్ట్ అయితే కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఐ రైట్? ప్రతి ఒక్కరికి ఉంటాయి. దానికి ఇన్వెస్ట్ చేస్తే టైం ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ టాలెంట్. సో మనం ఎప్పుడైనా టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నా, మనం ఏది సాధించాలన్నా ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. సో బికాస్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మేము ఎన్ఎల్పి బేసిక్ చేసాం కదండి, హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ మేము అనలైజ్ చేస్తూ ఉన్నాం. క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వర్డ్స్ ఆర్ ఎనర్జీ. నాకు తెలియదండి నిజంగా బిఫోర్ కోవిడ్ వరకు. అంటే జనరల్గా తదాస్తు దేవతలు ఇవన్నీ కామన్గా వింటూ ఉంటాం, కానీ సైంటిఫికల్గా తెలియదు నాకు. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఐ కేమ్ టు నో మెనీ థింగ్స్.
రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే ఎఫర్మ్ చేసుకుంటామో, ఏదైతే మనకి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటామో, దాట్ విల్ కమ్ రియాలిటీ. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మనం మోటివేషన్ ఇచ్చుకోవాలి, మనకి మనం ఫస్ట్ మోటివేషన్ ఇచ్చుకోవాలి. మనం మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి, ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఎలా బ్యాటరీ మనము ఛార్జ్ చేస్తాం, అలాగే మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్గా ఉంటామో, ఎప్పుడైతే ప్రయారిటీస్ టాస్క్ చేస్తామో ఖచ్చితంగా మనం లైఫ్లో సక్సెస్ అవుతాము. ఓకే, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ 1 కప్. ఈ కప్ ఉంది, ఇదే మనకి టైం అనుకుందాం, 1 డే టైం అనుకుందాం. సో మనకి ఇంపార్టెంట్ టు డూ లిస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఇంపార్టెంట్ టాస్క్లు ఏంటి, అన్ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఏంటి అని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంపార్టెంట్, సపోజ్ ఈ ఆనియన్స్, బిగ్ ఆనియన్స్ ఉన్నాయి, నేను ఇవి వేసేసాను. ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది కప్. నా దగ్గర మళ్ళీ ఇంకొక చిన్నవి ఉన్నాయి, చిన్నులపాయలు, అవి వేసేసాను. అంటే ఇదంతా మనకి ఇంపార్టెంట్ కానివి, అన్ఇంపార్టెంట్ వేసేసా ఫస్ట్. తర్వాత ఇంకొంచెం ఏదో వేసాను కొంచెం ఇంపార్టెంట్వి, అది ఇంకా అవి పట్టడానికి ఇంకా ప్లేస్ లేదు. సో అస్సలైన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసినాయి. ఏంటి అండి, పల్లీలు. పల్లీలు ఇట్స్ వెరీ కాస్ట్, రైట్? సో అవి వేయడానికి చూడండి నా దగ్గర అసలు ప్లేసే లేదు. జస్ట్ ఇలా ట్రై చేస్తే ఇలా కొన్ని 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 పడతాయి. అదో చూడండి, చూడండి కనిపిస్తుందా, ఇలా. ఇలా. సో మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కింద పెట్టేస్తామో, మన ఇంపార్టెంట్ అయ్యేవి మనకి దీంట్లో పట్టవు. అంటే మన డేలో కూడా అంతే, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మన టు డూ లిస్ట్ ఖచ్చితంగా రాసుకోవాలి. అప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది బాగుంటుంది, మన టైం అనేది చక్కగా యూటిలైజ్ చేసుకుంటాం అండ్ విల్ గెట్ ఎ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక సాంగ్ వినిపిస్తాను చూడండి, నాకు చాలా ఇష్టమైన సాంగ్. వినిపిస్తుందా, సౌండ్ వస్తుందా? నో మ్యామ్. సౌండ్ రావట్లేదా? 1 No. సెకండ్. యా, ఐ విల్ షేర్ 1 more time. రావట్లేదా సౌండ్? రావట్లేదు మ్యామ్. యా, ఐ విల్ షేర్ ఇట్. రాలేదు మేడం గారండి. yes yes I will share it. సౌండ్ రావట్లేదా సార్? రావట్లేదు మ్యామ్. నో నో మేడం. మ్యామ్. యాక్చువల్గా రావాలి. మేడం మీరు షేర్ చేసినప్పుడు కుడివైపు షేర్ విత్ సౌండ్ ఉంటుంది చూడండి. చేశాను సార్, అవ్వలేదు. ఓకే, నేను ఒక్కసారి మళ్ళీ డైరెక్ట్ దీంట్లో చేస్తాను. ఓకే, నేను షేర్ చేస్తాను, నేను చెక్ చేసి షేర్ చేస్తాను సౌండ్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అన్లాక్ యువర్ టైం. ఎక్కడైతే నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఏం చెప్పాను, మీకు టైం ఎక్కడైతే వేస్ట్ అవుతుందో యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను కదండి. సో అప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద టైం మనం ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మన డే షెడ్యూల్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ డే షెడ్యూల్ మనం కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. అండ్ ఎమోషన్స్ ఎప్పుడైతే ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే, మన ఎమోషన్స్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేయలేమో, ఎప్పుడైతే ఎగ్జైటింగ్గా మనం ఫీల్ అవుతామో అక్కడే మన టైం వేస్ట్ అయిపోతుంది. అదొక్కటి మనం చూసుకోవాలి. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన డేలో వీటన్నిటికీ ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తామో మనం ఎక్కువ రోజులు వర్క్ చేయగలుగుతాం, లేదా ఎక్కువ రోజులు ఎనర్జీగా ఉండగలుగుతాం, ఎక్కువ రోజులు టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టైం అసలు ఎప్పుడు మన
గేమ్ ఆడే వాళ్ళు ఉంటారు కదండి, ఒలింపిక్స్ వాళ్ళు కానీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది టైం వాల్యూ కదా. 1 సెకండ్, మిల్లీ సెకండ్స్ కూడా దే నో ద వాల్యూ ఆఫ్ ద టైం కదండి. సో మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా టైం వాల్యూ అంటే, యాక్సిడెంట్స్ అయినప్పుడు మన గేమ్స్ ఆడినప్పుడు ఎలా అంటే విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్లో మనకి రిజల్ట్ కనిపించేస్తుంది. కాబట్టి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ట్రైనీస్. అలాగే ఇప్పుడు మీరు యాజ్ ఎ ట్రైనర్స్ గా మీ గోల్ ఏంటి? నిన్న గోల్ సెట్టింగ్ అయింది, ఈరోజు టైం మేనేజ్మెంట్, రైట్? సో మీ గోల్ ఏంటి? ఈ ఆఫ్లైన్ అయిపోయే వరకు మీరు ఎలా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, అండ్ నెక్స్ట్ మీరు ఎలా మీ లైఫ్ ని ప్లాన్ చేయాలి, మీ ట్రైనర్ కెరియర్ ని ఎలా ప్లాన్ చేయాలి అనేది మీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దానికి గోల్ పెట్టుకోండి, టైం ఇన్వెస్ట్ చేయండి, దెన్ యూ విల్ అచీవ్ యువర్ గోల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అన్లాక్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్, భవానీ. థ్యాంక్ యూ. Over to the host. Thank you so much, ma'am. Wonderful about time management. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కొంచెం చిన్న ఇష్యూ ఉండి నేను లెఫ్ట్ అయిపోయాను, కానీ మ్యామ్ ఎంత బాగా చెప్తారనేది నాకు తెలుసు. కాబట్టి మీరు గోల్ సెట్టింగ్తో పాటు ఈ టైం మేనేజ్మెంట్ని కూడా చక్కగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ టు ది